సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి May 2nd మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది గైస్. సో ఈ యొక్క డేట్ నుంచి 30 days లోపల మనం ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా మనకి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం గైస్. టోటల్గా మనకి ఇక్కడ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులలో సీరియల్ నెంబర్ 9 and 10 వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 18,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 25,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది గైస్. www.nipfp.org.in అనేటువంటి యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి మాలి అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 25 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక జస్ట్ మీ వద్ద 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. దీంతో పాటుగా మనకి ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ గార్డెనింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు గార్డెనింగ్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకి ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ హిందీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీకు బేసిక్ హిందీ వచ్చినా సరే ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పేసి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు, మనకి ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి మెసెంజర్ ఉద్యోగానికి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క పోస్టులు కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా అడిషనల్గా మనకి ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి చదవడం మరియు రాయగలిగినటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో ఫర్దర్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్తో
పాటు నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే గనుక టోటల్‌గా ఇక్కడ మనకి 2 మెథడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఒకటి మనకి ఈమెయిల్ ద్వారా మీకు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆఫ్‌లైన్‌లో అంటే మనకి పోస్టల్ ద్వారా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తా ఉన్నారు గైస్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క 2 మెథడ్స్‌లలో సో మీకు ఏదైతే సూటబుల్‌గా ఉంటుందో సో ఆ ఒక్క మెథడ్‌ని మీరు చూస్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈమెయిల్ ద్వారా గానీ లేదంటే పోస్టల్ ద్వారా గానీ ఏదో ఒక ఆప్షన్‌ని మాత్రమే మనము చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈమెయిల్ ద్వారా ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక సో సబ్జెక్ట్ ప్లేస్ దగ్గర వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మెన్షన్ చేసి మీకు సీవీ అంటే మీకు రెజ్యూమ్‌తో పాటు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ షీటు నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఒకే ఫైల్‌లో మీరైతే మెర్జ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మెర్జ్ చేసేటువంటి ఈ యొక్క ఫైల్‌ని మీరు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్‌కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మెయిల్ కనుక చూసుకున్నట్లయితే కనుక careers@nipfp.org.in అనేటువంటి ఈ యొక్క ఈమెయిల్‌కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్‌లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా మీరు ఆఫ్లైన్‌లో సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్‌లో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ షీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక ఇన్ఫర్మేషన్ షీట్‌ని మీరు ప్రింట్అవుట్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేసి నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్‌తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కరెస్పాండెంట్ అడ్రస్‌తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 బై 1 అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క బాక్స్‌లో మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సింపుల్‌గా ఎన్ఈ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేశాను గైస్. ఈ విధంగా ఫిల్ చేసినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ షీట్‌తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ ఫామ్స్ అన్నిటితో పాటుగా మీకు రెజ్యూమ్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్‌పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్‌లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్‌లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ సెండ్ చేసుకోవడానికి సంబంధించి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కనుక టు ద సెక్రటరీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 18/2 సత్సాంగ్ విహార్ మార్గ్ స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా న్యూఢిల్లీ 110067 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేస్తున్నట్లయితే కనుక నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్కి అయితే ఇక ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పోస్టల్ ద్వారా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా పోస్టల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. గ్యాస్ మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.